ఓం శాంతి 2387 अव्यक्तवाणी रिवाइज 20/12/2020। स्नेह और सत्यता की अथॉरिटी का बैलेंस। स्नेहमु सत्यता अथॉरिटी का बैलेंस। आज सत्य बाप, सत्य शिक्षक, सद्गुरु अपने सत्यता के शक्तिशाली సత్య బచ్చోన్ సే మిల్నే ఆయే హే। ఈరోజు సత్యమైన తండ్రి, సత్య శిక్షకుడు, సద్గురువు తన సత్యత యొక్క శక్తిశాలి సత్యమైన పిల్లలతో కలుసుకోవడానికి వచ్చారు। సబ్సే బడేతే బడి శక్తి వ అథారిటీ సత్యతాకి హీ హై। అన్నిటికన్నా గొప్ప శక్తి లేదా అథారిటీ సత్యతదే। సత్య దో అర్థ సే కహా జాతా హై। సత్యమని రెండు అర్థాలతో చెప్తారు। ఒకటి సత్యమనగా సత్యము, రెండు సత్యమనగా అవినాశి। రెండు అర్థాలతోనూ సత్యత యొక్క శక్తి అన్నిటికంటే గొప్పది। బాబాని సత్యమైన తండ్రి అని అంటారు। తండ్రులు చాలామంది ఉన్నారు, కానీ సత్యమైన తండ్రి ఒక్కరే। సత్య శిక్షకుడు, సద్గురువు కూడా ఒక్కరే। సత్యాన్నే పరమాత్మ అని అంటారు, అనగా పరమాత్మ యొక్క విశేషత సత్యము, అనగా ఆయన సత్యమైనవాడు। మీ పాట కూడా ఉంది కదా, సత్య హీ శివ్ హై, శివ్ హీ సుందర్ అని పాట ఉంది కదా। అంటే శివుడు సత్యము, సత్యమే శివుడు అని పాట ఉంది। ప్రపంచంలో వాళ్ళు కూడా చెప్తారు సత్యం శివం సుందరం అని। దాంతోపాటు తండ్రి పరమాత్మ గురించి కూడా సచ్చితానంద స్వరూపుడు అని అంటారు। మిమ్మల్ని ఆత్మల్ని కూడా సచ్చితానందం అని చెప్తారు। మరి సత్యం అనే పదానికి మహిమ చాలా ఎక్కువగా పాడుతూ ఉన్నారు। ఎప్పుడైనా కూడా ఏ కార్యంలోనైనా అథారిటీగా చెప్తే ఏమంటారు? నేను సత్యము, అందుకే అథారిటీగా చెప్తున్నానని అంటారు। ఎప్పుడైనా ఎవరైనా కూడా ఏ కార్యంలో అథారిటీగా మాట్లాడినా ఇదే అంటారు, నేను సత్యము, అందుకే అథారిటీగా చెప్తున్నాను అని। సత్యాన్ని గురించే వర్ణన ఉంది। సత్యత యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని। మీరు కూడా అంటారు సత్యతో బిఠో నచ్చని, అంటే సత్యంగా ఉంటే నాట్యం చేస్తూ ఉంటారని। సత్యం అనగా సత్యత యొక్క శక్తి ఉన్నవాళ్ళు సదా నాట్యం చేస్తూ ఉంటారు। ఎప్పుడు వాడిపోరు, చిక్కుల్లో పడరు, గాబరా పడరు, బలహీనంగా అవ్వరు। సత్యత శక్తి ఉన్నవాళ్ళు సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు। ఎప్పుడు వాడిపోరు, చిక్కులో పడిపోరు, గాబరా పడరు, బలహీనంగా అవ్వరు। సత్యత శక్తి ఉన్నవాళ్ళు సదా ఖుషీతో నాట్యం చేస్తారు, శక్తిశాలిగా ఉంటారు, ఎదుర్కొనే శక్తి ఉంటుంది, అందుకే గాబరా పడరు। సత్యతాన్ని బంగారం సమానమని అంటారు, అసత్యాన్ని మట్టి సమానమని అంటారు। భక్తిలో కూడా పరమాత్మ పైన సంలగ్నత జోడించుకునే వాళ్ళని సత్సంగి అని అంటారు। పరమాత్మ పైన సంలగ్నతను జోడించిన వాళ్ళని ఏమంటారు? సత్సంగి అంటారు। సత్యం యొక్క సాంగత్యం చేసేవాళ్ళని అంటారు। లాస్ట్కి ఆత్మ శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా ఏమంటారు? సత్యనామ్ సంగ్ హే అంటారు, అంటే సత్యమైన నామము తోడుగా వస్తుంది అని। మరి సత్యము అవినాశి, సత్యము సత్యము, సత్యత శక్తి చాలా మహాన్ శక్తి। వర్తమాన సమయంలో మెజారిటీ అందరూ మీ అందరినీ చూసి ఏమంటారు? వీళ్ళలో సత్యత శక్తి ఉంది అని అంటారు, అందుకే అంత సమయం వృద్ధి చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు అని। సత్యత ఎప్పుడూ కదిలిపోదు, అచంచలంగా ఉంటుంది। సత్యత వృద్ధి పొందే విధానం ఏమంటున్నారు బాబా? సత్యత వృద్ధి పొందే విధానం।
సత్యత శక్తితో సత్యయుగాన్ని తయారు చేస్తారు మీరు స్వయం కూడా సత్యనారాయణుడు సత్యలక్ష్మిగా అవుతారు. ఇది సత్య జ్ఞానము, సత్యమైన తండ్రి ఇచ్చే జ్ఞానము. అందుకే ప్రపంచానికి అతీతంగా ప్రియంగా ఉంది. మరి ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. సత్య జ్ఞానం యొక్క సత్యత యొక్క అథారిటీ ఎంతవరకు ధారణ చేశారు అని. సత్యత ప్రతి ఆత్మని ఆకర్షిస్తుంది. ఈరోజు ప్రపంచాన్ని అసత్య ఖండమని అంటారు. ఈరోజు ప్రపంచం అసత్య ఖండం ఉంది. అంతా అసత్యమే, అనగా అందరిలోనూ అసత్యం కల్తీ అయిపోయి ఉంది. అయినా కూడా సత్యతా శక్తి ఉన్నవాళ్ళు విజయిగా అవుతారు. సత్యతా శక్తి ఖుషి, నిర్భయతని కలిగిస్తుంది. సత్యం చెప్పేవాళ్ళు సదా నిర్భయంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు భయం అనేది ఉండదు. సత్యంగా లేని వాళ్ళకి తప్పకుండా భయం వేస్తుంది. మరి మీరందరూ సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్ఠాత్మలు. సత్యజ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్య గుణాలు, సత్యశక్తులు, సర్వప్రాప్తులు ఉన్నాయి. మీరంతా సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్ఠాత్మలు. అంత అథారిటీ యొక్క నశ ఉంటుందా? ఏం అథారిటీ? సత్యజ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యప్రాప్తి, సత్యస్మృతి, సత్యగుణాలు, సత్యశక్తులు. ఇంత అథారిటీ యొక్క నశ ఉంటుందా మరి మీకు? అథారిటీ అంటే అథారిటీ యొక్క అర్థము అభిమానం లేకపోవడం. ఎంత పెద్ద అథారిటీ అయితే అంత వాళ్ళ వృత్తిలో ఆత్మిక అథారిటీ ఉంటుంది. అంటే ఎంతగా ఈ సత్యత యొక్క శక్తి మనలో ఉంటుందో, ఎంత ఆ శక్తి యొక్క అథారిటీ ఉంటుందో అంత మన వృత్తిలో ఆత్మిక అథారిటీ ఉంటుంది. వాక్కులో స్నేహము, నమ్రత ఉంటుంది. ఇదే అథారిటీ యొక్క గుర్తు. మీరు వృక్షం యొక్క ఉదాహరణ ఇస్తారు కదా. వృక్షంలో సంపూర్ణ ఫలం యొక్క అథారిటీ వచ్చేసినప్పుడు వృక్షము వంగుతుంది, అనగా నిర్మాణగా అయ్యేటువంటి సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అథారిటీ ఉన్న పిల్లలు ఎంత గొప్ప అథారిటీ అయితే అంత నిర్మాణగా సర్వస్నేహిగా ఉంటారు. కానీ సత్యత యొక్క అథారిటీ ఉన్నవాళ్ళు నిరహంకారిగా ఉంటారు. ఆత్మిక అథారిటీ ఉన్న పిల్లలు ఎంత గొప్ప అథారిటీ అయితే అంత నిర్మాణ సర్వస్నేహిగా ఉంటారు. సత్యత అథారిటీ ఉన్నవాళ్ళు నిరహంకారిగా ఉంటారు. అందుకని అథారిటీ కూడా ఉండాలి, నశ కూడా ఉండాలి, నిరహంకారిగా కూడా ఉండాలి. దీన్ని సత్యజ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపమని అంటారు. ఏమేముంటే అథారిటీ ఉండాలి, నశ కూడా ఉండాలి, మరి నిరహంకారిగా కూడా ఉండాలి. దీన్ని సత్యజ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపమని అంటారు. ఈ అసత్య ఖండంలో బ్రహ్మబాబా సత్యత యొక్క అథారిటీని ప్రత్యక్షంగా సాకార స్వరూపంగా చూశారు కదా. ఆయన అథారిటీ యొక్క మాటలు ఎప్పుడూ కూడా అహంకారం యొక్క ఫీలింగ్ కలిగించలేదు. మురళి విన్నా కూడా ఎంత అథారిటీ యొక్క మాటలు ఉండేవి, కానీ అభిమానం యొక్క మాటలు కాదు. అథారిటీ యొక్క మాటలలో స్నేహము ఇమిడి ఉంటుంది, నిర్మాణత, నిరహంకారము ఉంది. అథారిటీ యొక్క మాటల్లో కూడా స్నేహము ఇమిడి ఉంది, నిర్మాణత, నిరహంకారము ఉంది. అందుకే అథారిటీ యొక్క మాటలు కూడా ప్రియంగా అనిపించేవి. కేవలము ప్రియంగా కాదు, కానీ ప్రభావశాలిగా కూడా ఉంటారు. ఎవరు? సత్యత యొక్క అథారిటీ ఉన్నవాళ్ళు. మరి బాబాని ఫాలో చెయ్యాలి కదా. సేవలో లేదా కర్మలో బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. ఎందుకంటే సాకారి ప్రపంచంలో సాకారంగా ఎగ్జాంపుల్గా ఉన్నారు కదా. బ్రహ్మ బాబాను కర్మలలో, సేవలో, రూపంలో, ప్రతి నడవడిలో నడుస్తూ తిరుగుతూ ఉన్న అథారిటీ స్వరూపంగా చూశారు కదా పిల్లలు. ఆ విధంగా బాబాని ఫాలో చేసేవాళ్ళు కూడా స్నేహము, అథారిటీ, నిర్మాణత, మహానత,
అన్నిట్లోనూ వెనువెంట కనిపిస్తారు. రెండు వెనువెంట కనిపించాలి. అంటే బాబాని ఫాలో చేసేటువంటి పిల్లలు కూడా ఎలా కనిపించాలి? స్నేహము, అథారిటీ, నిర్మాణత, మహానత రెండు వెనువెంట కనిపించాలి. బాబాని ఫాలో చేసే వాళ్ళలో కూడా కేవలము స్నేహమే కనిపించకూడదు, అథారిటీ మాయమైపోకూడదు. లేదంటే అథారిటీయే కనిపించి స్నేహం మాయమైపోకూడదు. బ్రహ్మ బాబాని చూశారు కదా, లేదంటే ఇప్పుడు కూడా మురళి వింటున్నారు కదా, ప్రత్యక్ష ప్రమాణం ఆయన. అందుకే బచ్చే బచ్చే అని కూడా అంటారు, కానీ అథారిటీ కూడా చూపిస్తారు. స్నేహంతో బచ్చే అని కూడా అంటారు, అథారిటీతో శిక్షణ కూడా ఇస్తారు. సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం కూడా చేస్తారు, కానీ బచ్చే బచ్చే అంటూ కొత్త జ్ఞానాన్ని అంతటినీ స్పష్టము చేసేస్తారు. దీన్ని స్నేహము సత్యత యొక్క అథారిటీలో బ్యాలెన్స్ అని అంటారు. బచ్చే బచ్చే అంటూ అథారిటీ కూడా చూపిస్తారు, మళ్ళీ స్నేహంతో బచ్చే అని కూడా అంటారు, అథారిటీతో శిక్షణ కూడా ఇస్తారు. సత్యజ్ఞానాన్ని ప్రత్యక్షం కూడా చేస్తారు, మళ్ళీ బచ్చే బచ్చే అంటూ కొత్త జ్ఞానాన్ని అంతటినీ స్పష్టం చేసేస్తారు. ఇదే స్నేహము సత్యత యొక్క అథారిటీలో బ్యాలెన్స్. మరి వర్తమాన సమయంలో సేవలో ఈ బ్యాలెన్స్ని అండర్లైన్ చేయండి. ధరణి తయారు చేయడం కోసము స్థాపన మొదలుకొని ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తయిపోయాయి. విదేశాల యొక్క ధరణి కూడా ఇప్పుడు చాలా వరకు తయారయ్యింది. 50 సంవత్సరాలు అయ్యాయి. 50 సంవత్సరాలు అవ్వకపోయినా కానీ తయారైన సాధనాలు ఉండగా వచ్చారు. అందుకనే మొదటి నుంచి 50 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా సమానము. తయారైన సాధనాలు ఉన్న తర్వాత వచ్చారు కాబట్టి మొదటి నుంచి ఉన్న 50 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా సమానమే. డబల్ విదేశీయులు అందరూ అంటారు మేము లాస్ట్ సో ఫస్ట్ అని. మరి సమయంలో కూడా ఫాస్ట్ సో ఫస్ట్ ఉంటారు కదా. నిర్భయత యొక్క అథారిటీ తప్పకుండా నిలపండి. ఒకే తండ్రి యొక్క కొత్త జ్ఞానము సత్య జ్ఞానము, మరి కొత్త జ్ఞానంతో కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. ఈ అథారిటీ నశ స్వరూపంలో ఇమర్జ్ అయి ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి. 50 సంవత్సరాలు అయితే మెర్జ్ చేసి ఉంచారు, అంటే దాచి ఉంచారు. కానీ దాని అర్థము ఇది కాదు, ఎవరొస్తే వాళ్ళకి మొదటే కొత్త జ్ఞానం యొక్క విషయాలన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయమని కాదు. బాబా భావం అది కాదు. ఇప్పుడు కొత్త జ్ఞానాన్ని ఇమర్జ్ చెయ్యండి, అథారిటీ యొక్క నశా స్వరూపాన్ని ఇమర్జ్ చెయ్యండి అంటే ఎవరు వచ్చిన వాళ్ళకి వెంటనే కొత్త జ్ఞానం యొక్క కొత్త విషయాలు చెప్పేసి కన్ఫ్యూజ్ చేయమని కాదు. భావం అది కాదు. ధరణి, నాడి, సమయము అన్నీ చూసి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదే నాలెడ్జ్ఫుల్గా ఉన్నవాళ్ళ గుర్తు. ఆత్మ యొక్క కోరికని చూడండి, నాడి కూడా చూడండి, ధరణి తయారు చెయ్యండి, కానీ లోపల సత్యత యొక్క నిర్భయత శక్తి తప్పకుండా ఉండాలి. అందరు ఏమంటారు అన్న భయం కూడా ఉండకూడదు. నిర్భయులయ్యి ధరణిని తయారు చెయ్యండి. కొంతమంది పిల్లలు అనుకుంటారు ఈ జ్ఞానం కొత్తది, కొంతమంది అర్థం చేసుకోలేరేమో అని. కానీ తెలివి తక్కువ వాళ్ళకే కదా అర్థం చేయించాలి, అర్థం చేసుకోలేని వాళ్ళకే కదా అర్థం చేయించాలి. తప్పకుండా వ్యక్తి ఎలా ఉంటే అటువంటి రూపము ధారణ చేయవలసి ఉంటుంది, కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోకి రాకండి. మీ సత్య జ్ఞానం యొక్క అథారిటీతో వ్యక్తిని కూడా పరివర్తన చెయ్యండి, చేయవలసిందే. ఈ లక్ష్యాన్ని మర్చిపోకండి. ఏమంటున్నారు బాబా? వ్యక్తి ఎలా ఉంటే అలాంటి రూపురేఖలు మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది, కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోకి రాకండి. మీ సత్య జ్ఞానం యొక్క అథారిటీతో వ్యక్తిని కూడా పరివర్తన చెయ్యండి. ఈ లక్ష్యాన్ని మర్చిపోకండి. ఇప్పటి వరకు ఏం చేశారో అది సరిగ్గానే ఉంది, చేయవలసిందే ఉంది అలాగా. ఎందుకంటే ధరణి తయారు చెయ్యాలి కదా. కానీ ఎప్పటి వరకు ధరణి తయారు చేస్తూ ఉంటారు? ఇంకా ఎంత సమయం కావాలి?
మందు ఇస్తే కూడా మొదటి నుంచే ఎక్కువ పవర్ఫుల్గా ఇవ్వరు, మొదట తేలిగ్గా ఇస్తారు. కానీ అలాగని బలమైన మందు, స్ట్రాంగ్గా ఉండే పవర్ఫుల్ మెడిసిన్ మందు ఇవే వద్దని కాదు, తేలికగా ఉండే మందుతోనే నడిపించమని కాదు, అలా చేయకండి. ఎవరైనా బలహీనమైన వాళ్ళకి హై పవర్ మందు ఇచ్చేస్తే అది కూడా రాంగే. ఎంత బాగా వివరిస్తున్నారు బాబా. అంటే జ్ఞానం యొక్క స్ట్రాంగ్ డోసు ఫస్టే ఇచ్చేయద్దు, ఫస్ట్ తేలిగ్గా ఇవ్వండి. అలాగని ఎప్పటికీ తేలిగ్గా ఉండే మందుల మీదే నడిపించకండి, స్ట్రాంగ్ డోస్ కూడా అవసరం అవుతుంది అంటున్నారు బాబా. అది మీకు పరిశీలించే శక్తి కూడా కావాలి. కానీ మీ సత్యమైన కొత్త జ్ఞానం యొక్క అథారిటీ తప్పకుండా ఉండాలి. మీ సూక్ష్మమైన అథారిటీ యొక్క వృత్తియే వాళ్ళ వృత్తుల్ని మారుస్తుంది. కానీ మీ ఇదే ధరణి తయారు చేస్తుంది. విశేషంగా సేవ చేసి మధువనం వరకు చేరినప్పుడు కనీసము వాళ్ళకి తప్పకుండా ఈ విషయం తెలియాలి కదా. ఈ ధరణిలో వాళ్ళ ధరణి కూడా తయారవుతుంది. ఎంత బంజరు భూమి అయినా కానీ, ఏ ధర్మం వాళ్ళైనా కానీ, ఏ పొజిషన్ వాళ్ళైనా కానీ, ఈ ధరణిలో వాళ్ళు మెత్తబడతారు. మెత్తటి ధరణి తయారైన కారణంగా వాళ్ళలో బీజము వేయొచ్చు. మీ ఫలితం కూడా సహజంగా వస్తుంది. కేవలం మీరు భయపడకండి, తప్పకుండా నిర్భయంగా అవ్వండి, యుక్తిగా చెప్పండి. మరి వాళ్ళు మీపైన కంప్లైంట్ చేయకూడదు. అలాంటి ధరణిలోకి మేము చేరుకున్నాము, కానీ మాకు ఆ విషయమే తెలియలేదు, పరమాత్మ జ్ఞానం అంటే ఏంటని కూడా మాకు తెలియలేదు, అలాంటి ధరణిలో చేరుకొని కూడా అని మళ్ళీ మీపైన వాళ్ళు ఆరోపణ చేయకూడదు. పరమాత్మ భూమిలో వచ్చి పరమాత్మ యొక్క ప్రత్యక్షత సందేశము తప్పకుండా తీసుకువెళ్ళాలి. లక్ష్యం, మీకు అథారిటీ యొక్క లక్ష్యం ఉండాలి. ఇవాళ రేపటి సమాజంలో ఆ లెక్క ప్రకారం అయితే నవీనత యొక్క మహత్వము ఉంది ఇవాళ రేపు సమాజంలో. అయితే కొందరు ఏదైనా ఉల్టా కొత్త ఫ్యాషన్లు కూడా తీస్తారు, అది కూడా ఫాలో చేసేస్తారు అందరూ. మొదట ఆర్ట్ చూడండి ఎంత చక్కగా ఉండేది, ఇవాళ రేపటి ఆర్ట్ అయితే దాని ముందు ఉత్త పిచ్చిగీతలాగా ఉంది. కానీ మోడర్న్ ఆర్ట్ అందరూ ఇష్టపడుతున్నారు. మానవులకి ప్రతి విషయంలో కొత్తదనము ఇష్టమవుతుంది. నవీనత స్వతహాగానే తన వైపు ఆకర్షిస్తుంది. అందుకే నవీనత, సత్యత, మహానత, దీని నశ తప్పకుండా మీకు ఉండాలి. తప్పకుండా నిలపండి. నవీనత, సత్యత, మహానత యొక్క నశ తప్పకుండా నిలబెట్టండి. తర్వాత సమయము, వ్యక్తిని చూసి సేవ చేయండి. లక్ష్యం తప్పకుండా పెట్టుకోండి. కొత్త ప్రపంచం యొక్క కొత్త జ్ఞానాన్ని తప్పకుండా ప్రత్యక్షం చెయ్యాలి అని. ఇప్పుడు స్నేహము, శాంతి ప్రత్యక్షమయ్యింది. బాబా యొక్క ప్రేమ సాగరుడు స్వరూపము, శాంతి సాగరుడు స్వరూపము ప్రత్యక్షం చేశారు. కానీ జ్ఞాన స్వరూపం ఆత్మ, జ్ఞానసాగరుడు తండ్రి ఈ కొత్త జ్ఞానాన్ని ఏ రకంగా ఇవ్వాలి, దానికోసం కూడా ప్లాన్ ఇప్పుడు అంతగా చేయలేదు. ఆ సమయం కూడా వస్తుంది, అందరి నోటి నుండి ఒకే ధ్వని వస్తుంది, కొత్త ప్రపంచం యొక్క కొత్త జ్ఞానం ఇది అని. ఇప్పుడు కేవలము బాగుంది బాగుంది అంటున్నారు, కొత్త జ్ఞానం అని అనడం లేదు. స్మృతి యొక్క సబ్జెక్ట్ని చక్కగా ప్రత్యక్షము చేశారు. అందుకే ధరణి కూడా చక్కగా తయారయ్యింది. ధరణి తయారు చేయడం కూడా మొదట అవసరము, అత్యవసరమైన కర్తవ్యము. ఏం చేశారు, అది చాలా బాగా చేశారు. తనువు, మనసు, ధనము ఉపయోగించి చేశారు. దీనికోసము బాబా కూడా ఆఫరిన్ ఇస్తారు. మొదట విదేశాల్లో వెళ్ళినప్పుడు ఇదే త్రిమూర్తి చిత్రం పైన వివరించడం ఎంత కష్టమని అనుకునేవాళ్ళు. ఇప్పుడు త్రిమూర్తి చిత్రం గురించి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. ఈ మెట్ల వరుస చిత్రం కూడా భారతదేశం యొక్క కథ అని అనుకునేవాడు. కానీ విదేశాలలో ఈ చిత్రం పైన ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళు కూడా ప్లాన్ కూడా తయారు చేయాలి. మీరు ఈ కొత్త విషయాన్ని ఏ రకంగా చెప్పాలి అని దానికోసం కూడా ఏమైనా ఇన్వెన్షన్ చేయండి. అంటే మెట్ల వరుస చిత్రంలో ఉండే సందేశాన్ని కూడా ఏ రకంగా చెప్పాలి అని దానికోసం కూడా పరిశోధన చేయండి. ఇది చేయవలసిందే, తప్పదు అని అనుకోకండి.
బాబ్దాదా యొక్క లక్ష్యము కేవలం ఏంటంటే కొత్తదనం యొక్క మహానత శక్తిని ధారణ చెయ్యండి అని. బాబ్దాదా లక్ష్యం ఏంటి? నవీనత యొక్క మహానత శక్తిని ధారణ చెయ్యండి, దాన్ని మీరు మర్చిపోకండి. ప్రపంచానికి వివరించాలి. ప్రపంచంలో వాళ్ళ మాటలతో మీరు గాబరా పడకండి. మీ పద్ధతి మీరు కనిపెట్టండి. ఎందుకంటే ఇన్వెంటరు మీరే కదా, కొత్త వాటిని కనిపెట్టేవాళ్ళు మీరే కదా. సేవ యొక్క ప్లాను పిల్లలకే తెలుసు. లక్ష్యం ఎలా పెట్టుకుంటే ఆ విధంగా ప్లాన్ చాలా చక్కగా తయారైపోతుంది. సఫలత అయితే మీ జన్మసిద్ధ అధికారమే. అందుకే నవీనతాన్ని ప్రత్యక్షము చెయ్యండి. జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలన్నింటినీ స్పష్టం చేసే విధానము మీ దగ్గర చాలా చక్కగా స్పష్టీకరణ ఉంది. జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాల్ని దాన్ని స్పష్టం చేసే విధానం మీ దగ్గర చాలా చక్కగా స్పష్టీకరణ ఉంది. ఒక్కొక్క పాయింట్ని లాజికల్గా స్పష్టము చేయొచ్చు. మీకు అథారిటీ ఉన్నవాళ్ళు కదా మీరు. ఏదైనా మనోమయమైన కల్పన యొక్క విషయాలైతే కాదు కదా, ఇది యథార్థమైన విషయాలు. ఇది మీ అనుభవం యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ. ఎంత గొప్ప అథారిటీస్ ఇవన్నీ. మరి అథారిటీ, స్నేహము రెండు వెనువెంట కార్యంలో ఉపయోగించండి. ఏం అథారిటీ? అనుభవం అథారిటీ, జ్ఞానం యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ. ఎన్ని అథారిటీస్ ఉన్నాయి? ఈ అథారిటీ మళ్ళీ స్నేహం రెండింటినీ వెనువెంట కార్యంలో ఉపయోగించండి. బాబ్దాదా సంతోషంగా ఉన్నారు. చాలా శ్రమతో సేవ చేస్తూ ఇంత వృద్ధిని పొందారు, ఇంకా కూడా వృద్ధి పొందుతూనే ఉంటారు అని. విదేశాల్లో ఉన్నా సరే దేశంలో కూడా వ్యక్తి మరి నాడి చూసి సేవ చేయడం వల్ల సఫలత వస్తుంది. విదేశాల్లో కూడా ఈ విధానంతోనే సఫలత వస్తుంది. మొదట సంపర్కంలోకి తీసుకొస్తారు, అప్పుడు ధరణి తయారవుతుంది. సంపర్కం తర్వాత మళ్ళీ సంబంధంలోకి రండి. కేవలము సంపర్కము అని వరకే వదిలేయకండి. సంబంధంలోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని బుద్ధితో సమర్పణ చేయించండి. ఇది లాస్ట్ స్టేజ్. సంపర్కంలోకి తీసుకురావడం కూడా అవసరం. తర్వాత మళ్ళీ సంబంధంలోకి కూడా తీసుకురావాలి. సంబంధంలోకి వస్తూ సంపూర్ణ బుద్ధి అయిపోవాలి. బాబా ఏం చెప్పారో అదే సత్యం అన్నట్టు. తర్వాత ఇంకా క్వశ్చన్స్ అనేవి రావు. బాబా ఏం చెప్తారో అదే సత్యము అని. ఎందుకంటే అనుభవం అయిపోతుంది. మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ అనేవి సమాప్తం అయిపోతాయి. దీన్ని సమర్పణ బుద్ధి అని అంటారు. దానిలో అన్నీ స్పష్టంగా అనుభవం అవుతాయి సమర్పణ బుద్ధి ఉన్నప్పుడు. లక్ష్యం పెట్టుకోండి, సమర్పణ బుద్ధి వరకు వెళ్ళడం చాలా అవసరము అని. అప్పుడే మైక్ తయారయ్యింది అని అనుకోవాలి. మీరు ఎవరినైనా తీసుకొస్తారు, వాళ్ళని ఎక్కడి వరకు తీసుకురావాలి? బాబా ఏం చెప్తారో అదే సత్యం అన్నట్లుగా బుద్ధి సమర్పితం అయిపోవాలి. పాపము వాళ్ళని కేవలం సాధారణ ప్రజల వరకు తీసుకురాకండి, కానీ రాజ్యాధికారిగా తయారు చేయండి. ఏం చేయాలన్నా మీ చేతిలోనే ఉంది. మరి సాధారణ ప్రజల వరకు తీసుకురాకండి, ఏం చేయాలి? రాజ్యాధికారిగా చెయ్యండి. దానికోసం కూడా ప్లాన్ తయారు చెయ్యండి. ఏ విధంగా చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా సమర్పిత బుద్ధి అయిపోతారు అని ప్లాన్ చేయండి. నవీనత కూడా అనిపించాలి, చిక్కులు కూడా అనుభవం అవ్వకూడదు. స్నేహము నవీనత యొక్క అథారిటీ కనిపించాలి. ఇప్పటి వరకు రిజల్ట్ బాగానే ఉంది. సేవ యొక్క విధి, బ్రాహ్మణుల వృద్ధి జరుగుతూ ఉంది. అది చాలా బాగుంది. ఎందుకంటే మొదటే బీజాన్ని గుప్తంగా ఉంచారు. అది కూడా అవసరమే. బీజాన్ని గుప్తంగా ఉంచవలసి ఉంటుంది. దాన్ని బయట పెట్టేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ధరణిలో బీజాన్ని ఉంచుతారు కదా, కానీ భూమిలోనే ఉండిపోకూడదు. మళ్ళా బయటికి ప్రత్యక్షము అవ్వాలి, ఫలస్వరూపము అవ్వాలి. ఇది తర్వాత స్టేజ్. అర్థమైందా? లక్ష్యం పెట్టుకోండి, కొత్తదనం చెయ్యాలి. అలాగని ఈ సంవత్సరమే అయిపోతుంది అని అనుకోకండి. కానీ లక్ష్యము బీజాన్ని కూడా
బయటికి ప్రత్యక్షము చేస్తుంది. అలాగని సూటిగా వెళ్ళి ఉపన్యాసం చేయడం మొదలుపెట్టేయమని కాదు. మొదట సత్యత యొక్క శక్తి అనుభూతి చేయించే ఉపన్యాసము చేయవలసి ఉంటుంది. చివరికి ఆ రోజులు వచ్చేసాయి అని అందరి నోటి నుండి ఇదే మాట వస్తుంది. డ్రామాలో చూపిస్తారు కదా, అన్ని ధర్మాల వాళ్ళు కలిసి చెప్తారు, మేమంతా ఒక్కడి వాళ్ళే అని చెప్తారు అని. ఆ డ్రామా కూడా చూపిస్తారు. ఇది ప్రాక్టికల్గా స్టేజ్ పైన అన్ని ధర్మాల వాళ్ళు కలిసి ఒకే ఒక ధ్వనిలో చెప్తారు. ఒకే తండ్రి, ఒకే జ్ఞానం, ఒకే లక్ష్యం, ఒకటే ఇల్లు. ఇదే ఇప్పుడు ధ్వని రావాల్సింది. ఇప్పుడు ప్రపంచంలో ఏం ధ్వని రావాలి? ఒకటే తండ్రి, ఒకటే జ్ఞానం, ఒకటే లక్ష్యం, ఒకటే ఇల్లు. ఇదే ధ్వని రావాలి. దృశ్యము బేహద్ స్టేజ్ పైన ఉన్నప్పుడు సాధారణ ప్రత్యక్షత యొక్క జెండా ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. ఈ జెండా కింద అందరూ ఇది పాట అని ఇదే పాట పాడుకుంటారు. ఏ పాట? ఇటువంటి దృశ్యము బేహద్ స్టేజ్ పైన వచ్చినప్పుడు ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. ఈ జెండా కిందకి అందరూ వచ్చేసి ఈ పాట పాడతారు. అందరి నోటి నుంచి ఒకే ఒక పదము వస్తుంది, బాబా నావాడు అని. అప్పుడు చెప్తారు ఏమని అంటే, ప్రత్యక్ష రూపంలో శివరాత్రి చేశాము అని. అంధకారము సమాప్తమయ్యి గోల్డెన్ మార్నింగ్ దృశ్యాలు కనిపించాలి. దీన్ని ఈరోజు రేపటి ఆట అని అంటారు. ఈరోజు అంధకారం ఉంది, రేపు గోల్డెన్ మార్నింగ్ వస్తుంది. ఇదే లాస్ట్ తెర. అర్థమైందా? మిగతా అన్ని ప్లాన్లు తయారు చేశారు కదా, అవన్నీ మంచివే. కానీ ప్రతి ఒక్కరూ స్థానం యొక్క ధరణి అనుసరించి ప్లాన్ తయారు చేయాలి. ధరణి యొక్క అనుసారము విధిలో ఏమి తేడా చేయవలసి వచ్చినా కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. లాస్ట్లో కూడా అందరినీ తయారు చేసి మధుబన్ మురళిలో ముద్రించి తప్పకుండా వేయవలసి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? లాస్ట్లో అందరినీ తయారు చేసి మధుబన్ ధరణిలో ముద్రించి తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. భిన్న భిన్న వర్గాల వాళ్ళకి తయారు చేసి స్టాంప్ తప్పకుండా పెట్టాలి. పాస్పోర్ట్ పైన కూడా స్టాంప్ వేయడం కోసము వేయకుండా వెళ్ళనివ్వరు కదా, అలాగే స్టాంప్ ఇక్కడ మధుబన్లోనే వేయబడుతుంది. వీళ్ళందరూ అయితే ఎలాగైనా సరెండర్ అయ్యే ఉన్నారు. ఒకవేళ వీళ్ళు సరెండర్ అవ్వకపోతే సేవకి నిమిత్తంగా ఎలా అయ్యేవాళ్ళు? సరెండర్ అయ్యారు కాబట్టి బ్రహ్మ కుమారులు ఉన్నారు. బ్రహ్మ కుమారి అయ్యి సేవకి నిమిత్తంగా అయ్యారు. బికేస్ అయ్యి సేవ చేస్తున్నారు కదా. మరి సరెండర్ బ్రాహ్మణుల యొక్క లిస్టులో కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇతరులతో కూడా చేయించాలి. మరజీవ అయిపోయారు కదా, బ్రాహ్మణులు అయ్యారు. పిల్లలు అంటారు నా బాబా అని, మరి బాబా అంటారు నీవాడిని అయిపోయాను అని. పిల్లలు నా బాబా అంటే బాబా ఏమంటారు? నీవాడిని అయిపోయాను అంటారు. మరి సరెండర్ అయినట్టే కదా. ప్రవృత్తిలో ఉండొచ్చు, సెంటర్లో ఉండొచ్చు, కానీ మనసుపూర్వకంగా నా బాబా అన్నారు అంటే బాబాని తనవాడుగా చేసుకున్నారు అని. ఇది హృదయానికి సంబంధించిన బేరము. ముఖ్యమైన నోటి యొక్క స్థూలమైన బేరం కాదు, ఇది హృదయంతో చేసే బేరము. సరెండర్ అంటే శ్రీమతం అండర్లో ఉండేవాళ్ళు. ఈ సభలో అందరూ సరెండర్ అయి ఉన్నారు కదా, అందుకే ఫోటో కూడా తీసాము. ఇప్పుడు చిత్రాలలో కూడా వచ్చేశారు, మారడానికి అవ్వదు. పరమాత్మ ఇంట్లో చిత్రాలు తయారైపోయాయి. ఇది కూడా తక్కువ భాగ్యం ఏమీ కాదు. ఈ స్థూల ఫోటోలు కాదు, కానీ బాబా యొక్క హృదయంలో ఫోటో తీయబడింది. అచ్చా, సర్వాత్మలు సత్యత అథారిటీ ఉన్న శ్రేష్ఠ ఆత్మలకి నవీనత మరియు సత్యమైన నవీనత మరియు మహానతాన్ని ప్రత్యక్షం చేసేటువంటి సత్యమైన సేవాధారి పిల్లలకి, సర్వ స్నేహము అథారిటీ యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే పిల్లలకి, ప్రతి అడుగులో బాబా ద్వారా బ్లెస్సింగ్స్ పొందే అధికారి శ్రేష్ఠ ఆత్మలకి, సత్యము అవినాశి అయిన రత్నాలకి, అవినాశి పాట చేసేటువంటి వాళ్ళకి, అవినాశి ఖజానాలకి బదులుగా
ఖజానాలకి బాలక్సో మాలిక్ అని విశ్వ రచయిత, సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురు యొక్క ప్రియ స్మృతులు నమస్తే. వరదానం: మౌనంతో సేవ యొక్క కొత్త ఇన్వెన్షన్స్ చేసేటువంటి సిద్ధి స్వరూపులు అవ్వండి. మొట్టమొదట మౌన వ్రతం పెట్టుకునేవాళ్ళు కదా, అప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారు, టైం మిగిలేది. అలాగా ఇప్పుడు మనస్సు యొక్క మౌనం పెట్టుకోండి, దానివల్ల వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉంటాయి. నోటితో ధ్వని రాకూడదు, ఆ విధంగా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. ఇదే మనస్సుకి మౌనం. బాబా మనకు మౌనం గురించి వివరిస్తున్నారు. నోటితో ధ్వని రాకూడదు, అలాగే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఇది మనసుకి మౌనం. మరి సమయము పొదుపు అవుతుంది. ఈ మనస్సు యొక్క మౌనంతో సేవ కూడా ఆ విధంగా కొత్తగా ఇన్వెన్షన్ చెయ్యాలి. సాధన తక్కువగా ఉన్న చోట బుద్ధి ఎక్కువగా ఉపయోగిస్తారు. సైన్స్ యొక్క సాధనాలు ఎండ్లో విధానాన్ని చివరికి సైన్స్ యొక్క సాధనాలు క్షణంలో విధానాన్ని ప్రాప్తి చేయిస్తాయి. అలాగే ఈ సైలెన్స్ యొక్క సాధనాల ద్వారా కూడా క్షణంలో విధి ప్రాప్తిస్తుంది. సైన్స్ సాధనాల్లో క్షణంలో విధి లభిస్తుంది. సైలెన్స్ యొక్క సాధనాల ద్వారా క్షణంలో విధి లభిస్తుంది. స్లోగన్: స్వయం సమర్పిత స్థితిలో ఉండేవాళ్ళు అందరి సహయోగం కూడా వాళ్ళ ముందు సమర్పితం అవుతుంది. సూచన: ఈరోజు 3వ ఆదివారము. అందరూ రాజయోగి, తపస్వి, అన్నయ్యలు, అక్కయ్యలు సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా యోగాభ్యాసం కోసము మీ మైట్ స్వరూపాన్ని స్థిరం చేసుకొని భూమధ్య స్థానంలో ఉంటూ బాబ్దాదాని ఆహ్వానం చేస్తూ కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవము చేసుకోవాలి. ఇంకా నలువైపులా ఫాస్ట్ యొక్క కిరణాలు వ్యాపింపచేస్తూ ఉండండి. ఓం శాంతి. दोहरा रहे हो एहसास के